అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. మొన్న 17th రోజు మధ్యాహ్నము నకరికల్లు పట్టణంలో బీటీ కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ, ఓల్డ్ ఏజ్డ్ లేడీ నాగలవంచ లక్ష్మి అని 75 years ఉంటుంది ఆమెకు. ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకొని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడగడము, ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితోని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తెళ్తాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టిగా అరవబోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తకాలను లాక్కెళ్ళడము, అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు 4 గాజులను తీసుకోవడం జరిగింది. అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది. వెంటనే ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ IPS సార్ గారి ఆదేశానుసారము 3 బృందాలుగా మన నకరికల్ టౌన్ సిఐ రాజశేఖర్, అదేవిధంగా టౌన్ SI లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా శాలివారం SI సైదులు, చిప్పర్తి SI సాయి ప్రశాంత్, మొత్తం 3 బృందాలుగా ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కలిపి వెంటనే టెక్నికల్ అండ్ మా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నేరస్తులు తప్పించుకోవడం వల్ల మేము కంటిన్యూ ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మన వాళ్ళు తిప్పర్తి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళు వెహికల్ చెకింగ్ చేసే ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు యాక్టివా బండి పైన వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు చెక్ చేసి పట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే బంగారు పుస్తకాలు లభించగా వెంటనే ఇది ఎక్కడదంటే నిన్ననే దొంగతనం చేశాము, అక్కడే మీరంతా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడే నరసింహ మల్లం నరసింహ అనే అతడు నకరికల్ టౌన్ చెందిన వ్యక్తి, అతని ఇంట్లో నేను ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళని పట్టుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే A1 మల్లం నరసింహ, A2 సత్యారం కృష్ణ, మామిడి బాలకృష్ణ, A3 ఈ 3 గతంలో కేసులలో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయిన తర్వాత బెయిల్ పైన వచ్చిన తర్వాత మల్లం నరసింహ 2 నెలల క్రితం నుంచి లోకల్ అతను మన నకరికల్ టౌన్లో మనం ఏమైనా దొంగతనం చేద్దామని వీళ్ళని A2 సత్యారం కృష్ణను, A3 మామిడాల బాలకృష్ణను వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది. గత 20 రోజుల క్రితం కూడా వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళపైన, వృద్ధులు ఉంటే వాళ్ళపైన బంగారాభరణాలు దోపిడీ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు వచ్చి అక్కడ రక్కి చేసినప్పుడు అవకాశం దొరకలేదు, వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న 2 days బ్యాక్ వచ్చేసి మల్లం నరసింహ A1 ఇంట్లోనే ఆశ్రయం పొంది విలేజ్ తిరుగుతున్న క్రమంలో ఈ మహిళ నాగలవంచ లక్ష్మమ్మ గారు ఒంటరిగా ఉన్నది చూసి మొన్న థెఫ్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు A4 అయినటువంటి ముష్టి వెంకటేష్కు ఈ గాజులు ఇచ్చి పంపారు నిన్న పొద్దున. అతన్ని హైదరాబాద్ నుంచి పిలిపించి అమ్ముకుని రెడీ పెట్టు, మేము కూడా ఇంకా వస్తామని చెప్పేసి మన దొంగతనం ఉంటే చేసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆ ముష్టి వెంకటేష్ను కూడా పట్టుబడి చేశారు. ఆ తర్వాత మొత్తం 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు A1 మీరు పట్టుకున్న విషయం తెలిసి A1 మల్లం నరసింహ నకరికల్కు చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుబడి చేస్తాము, అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పంపిస్తున్నాము. వీళ్ళపైన గతంలో A2 పైన 31 కేసులు ఉన్నాయి. A3 అయినటువంటి బాలకృష్ణ పైన 13 కేసులు ఉన్నాయి. A4 మీద 1 కేసు ఉన్నది. ముష్టి వెంకటేష్ పైన 1 కేసు ఉన్నది. మొత్తం వీళ్ళను టోటల్గా వీళ్ళ దగ్గర వచ్చేసి 3 తులాల బంగారు చైను, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా మరియు వీళ్ళ నేరస్తుల యొక్క 3 సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాము. వీళ్ళను కూడా కోర్టుకు రిమాండ్కు తరలిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.